కోఆపరేటివ్ స్టార్ట్ నలుగురు తిని నీ గోంగార చచ్చిపోయారు. నలుగురు తిని నీ గోంగార చచ్చిపోయారు. ఊరుని చూసినా నాకు కనపడత కళ్ళతోడు పెట్టేగా. ఊరుని చూసినా నాకు కనపడత కళ్ళతోడు పెట్టేగా. ఒకటి చెబుతాను, మర్యాదగా నిజం ఒప్పుకొని ఒక 5-6 నెలలు జైలుకి వెళ్ళి చేసిరా. ఒకటి చెబుతాను, మర్యాదగా నిజం ఒప్పుకొని ఒక 5-6 నెలలు జైలుకి వెళ్ళి చేసిరా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బాబాయ్ గోంగార బిగుతుంటే నీ గోంగార తిని ఒక 4 చచ్చిపోయారు. ఎవరెవరికి వేసావు నువ్వు గోంగార అని గొడవ పెట్టుకుని బాగా చేసింది ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది. మరి అలాగే చాలా బాగా చూస్తున్నారు మన వీడియోలు. చూడండి ఫ్రెండ్స్, సన్నీ ప్రాంక్స్ వీడియోలని అందరూ కూడా 10,000 దగ్గరికి కూడా సబ్స్క్రైబ్లు అయ్యేటట్టు ఉన్నారు ఒక 2-3 రోజుల్లో. థ్యాంక్స్ ఫ్రెండ్స్. అందరు చాలా సహాయం చేస్తున్నారు మనకి, షేర్ చేసి లైక్ చేసి మన వీడియోలని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా మంచి ఫన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే మన కెమెరామెన్ మా తమ్ముడు గగన్ సాయి కెమెరామెను అయితే ప్రతి వెడ్డింగ్ కానీ ఫంక్షన్ కానీ ఏదైనా పిల్లల మెచ్యూరిటీ ఫంక్షన్స్ కానీ అలాగే ఎలాంటి ఫంక్షన్స్ అయినా మనోడు చేస్తాడు. చాలా తక్కువ చేస్తాడు. మన నెంబర్కి చేయండి ఫ్రెండ్స్. మరి అలాగే మన ఎడిటర్ పోల్రెడ్డి తమ్ముడు చాలా ప్రాజెక్టులు తీసుకొని మంచి మంచి ఎడిటింగ్ కూడా చేస్తున్నాడు. మరి అలాగే సన్నీ ప్రాంక్స్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, తాగి తోలకండి. ఒకవేళ తాగినా నిదానంగా వెళ్ళండి ఫ్రెండ్స్. కొంచెంలే పైకి లేవాయా. ఏ రెస్టారెంట్కి వేసా నువ్వు? కదా మరి నేను చెప్పింది నువ్వు. అక్కడ బైపాస్ మీద ఇచ్చేవంట కదా గోంగూర. నలుగురు తిని నీ గోంగూర చచ్చిపోయారు. నలుగురు తిని నీ గోంగూర చచ్చిపోయారు. పెద్ద మొగోళ్ళగా మేము వాళ్ళని ఫోన్ చేస్తామా? ఎలాంటి పనులు? గోంగూర కొడుకు దేశం ఎవరు? గోంగూర ఆంధ్ర మోత అంటే ఏందిరా? ఆంధ్ర మోత అంటే ఏంది? ఆంధ్ర మాతే మంచిదే. నువ్వు ఎరువు బదులు ఏదో వేసి అక్కడ వాళ్ళు తినంగానే దేనికి చచ్చిపోయారు? ఫస్ట్ పొలం తిని చచ్చిపోయారు అనుకున్నారు. తర్వాత దాంట్లో టెస్టులు చేస్తే నీ గోంగూర అన్ని ఏకులు అవన్నీ వచ్చినాయి అక్కడ. గోంగూర అంటే దాంట్లో ఉన్న ఆకులు చెప్పమన్నారా? వండుకున్నా చూసుకోవాలి. మమ్మల్ని ఏ వండేది? ఎక్కడ మాట్లాడి మా వ్యాపారాలు చేస్తాం వచ్చేది. ఎవరు వ్యాపారాలు? నువ్వు ఎన్నొద్దు. నువ్వు గోంగూర పెట్టి 4 చచ్చిపోయారు. ఎవరు? గోంగూర పెట్టి 4 చంపావు నువ్వు. నీ వస్తున్నారు ఏమో చచ్చారుగా 4. ఎందుకు నీ గోంగూర తిని? వాళ్ళు ఏం మాట కూడా చచ్చారు సుల్లిగోళ్ళు. గోంగూర తిని ఎవరు సావడరా? అరే గోంగూర అంటే చచ్చిన ఏంది? ఆంధ్ర మోతది. ఆంధ్ర మోత అయితే ఆంధ్ర చచ్చారు. చచ్చారయ్యా, చచ్చారయ్యా. ఆమె అప్పటికి గోంగూర బాగా ఏంది చేదుకుందని అడిగారు అంటాడు. చేదుకునేది గోంగూర మరి ఒకరుగుండే చేదుకు వచ్చిందంట. ఒకరుగుండేది గోంగూర ఒకరు చేదుకునేది. మరి అట్లుండి ఇది ఒకరు చేదు వచ్చిందంట. తిని చచ్చిపోయారు. విషయం లాగా ఉందంట. ఏమేసి పెంచాను? ఏమేసి పెంచా? నీళ్ళు పోసాను. నీళ్ళే మరి అంతే చచ్చిపోయారు. నీళ్ళు పోతే నీళ్ళే. వాడే మాట తిని చచ్చాడు. నాకెందుకు తోటి లేనిపోయి మామే పెడతావు. ఫ్యామిలీలు గీమిలీలు మొత్తం వస్తున్నాయి. ఇదిగో నాకెందుకు నన్ను వచ్చి అడిగారంటే ఫస్ట్ నీ ఇంటిగా తీసుకొస్తా. పిల్లలు పొలంలో ఎంత మంది వాళ్ళ ఫ్యామిలీలు మొత్తం నువ్వు నీ పొలం అమ్మాయినా బతికేయాలి. ఇప్పుడు నువ్వు నువ్వు మాట్లాడుతా. నాకు ఈ షాకిరి ఏంది, నా బాధ ఏంటంటే నేను పోనీ నాడు తెచ్చిపోడు, ఈ తెచ్చిపోడు, తప్ప లింగ తెచ్చిపోయాడు. ఎవడు? ఏంద్రా నువ్వు? అమ్మ గోల కొత్త ఏంద్రు నువ్వు? ఇప్పుడు గోంగూర వేసి ఎంతమందిని చంపావు. గోంగూరలో ఏం వేసి పెడుతున్నావో? నా గోంగూర తిన్న వాళ్ళందరూ సావాలి. నా కొడుకులని వేస్తామేమో. ఏం వేయరు దీనికి. ఏరు పెరగదానికి వీరు చేస్తారు. కాబట్టి ఇత్తనాలు నీళ్లు పెడతారు, ఎరువు వేస్తారు. మరి ఎట్లా చచ్చిపోయారంటావు? మాకేం తెలుసు నడతావు? దించుడు గోంగూర దించుడు. నేను తిన్న బాబు, నేను తిన్న, నువ్వు తిను. తిన్న బాబు, నేను తిన్న, నువ్వు తిను. నువ్వు తిని చావు. నువ్వు తిని చావు. ఎవరిని తినమంట? నువ్వు తిని చావు. ఎవరిని తినమంటావు అన్నా? ఏం చెప్పు. నువ్వు ఊరుని చూసినా నాకు కనపడత కళ్ళతోడు పెట్టేగా. ఊరుని చూసినా నాకు కనపడత కళ్ళతోడు పెట్టేగా. వెళ్ళను. వస్తున్నా రాగు, నీ మొగుళ్ళు వస్తున్నా రాగు. దింపుతా రాగు, నీ మొగుళ్ళు దింపుతా రాగు. ఆవేశపడతావే. అమ్మా సార్ ఇట్లా చెబుతా. అవండి గోంగూర వేసిన మాట వాస్తనండి. కాకపోతే ఒక 4-5 చావాలని చెప్పి
ఆ గోంగూరలో విషం కలిపి పెట్టాడు సార్ అని చెబుతా. గోంగూరలో తీసుకొస్తారా? మరి లేకపోతే ఎందుకు చచ్చిపోయారు? వేసిన గోంగూరు ఎందుకు చచ్చిపోయారు? అవును, ఎందుకు చచ్చిపోయారు? ఎవరు ఆడతావురా? నాకే పని. నువ్వు పంపిన గోంగూర తినే వాళ్ళు చచ్చారు. దేశం మొత్తం నా ఒక్క గోంగూర వేస్తున్నా. ఎవరు చెప్పావు? బైపాస్ మీద నేనే ఇచ్చిందని చెప్పావు కదా. ఇచ్చే గోంగూరలో ఏం కలిపావు? ఎవరి కోసం లేపేయడానికి పెట్టావు? చెప్పు వచ్చేవాడు. మొన్న అప్పినంటే ఈయన మెంటలు తెగకుండా వచ్చి మా పాటు చేస్తాను. వచ్చేవంది నువ్వు కాస్తాను మామేనా? ఏంది 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 గోంగూర వేసి మనుషులను చంపింది కాకుండా మీద కొత్తనవే. నువ్వు ఏం చెప్పాను? మనుషులు వెళ్ళిపోయి కాస్తాం మామేనా? ఒకటి చెబుతాను, మర్యాదగా నిజం ఒప్పుకొని 5-6 నెలలు జైలుకి వెళ్ళి చేసిరా. ఒకటి చెబుతాను, మర్యాదగా నిజం ఒప్పుకొని 5-6 నెలలు జైలుకి వెళ్ళి చేసిరా. దేనికి చంపేవు కాలనే? ఎవడు నువ్వు? నేను చంపాలని ఎవడు నువ్వు? నేను చంపేది ఎవడు నువ్వు? ఎందుకని తాగమోతేదవా నేను చంపేది? గోంగూర ఏమి అప్పటికేమాట బేవర్సన కొడుకు లేనిపోయిన వచ్చి మా పంటలు వచ్చి మా పంటలోకి వచ్చి మా పొలాల్లోకి వచ్చి లేనిపోయిన మా పేర్లు పెడతారు. ఏం పేరు? మా ప్రాణాలు దెబ్బతిన్నారు. గోంగూర తిని చచ్చిపోయినా నోటీస్ ఇచ్చారయ్యా. ఇది ఆంధ్ర మోత గోంగూర తిని లెగిస్తే ఆంధ్ర మోత అనబాగా ఎదవా. అన్ని చోట్ల పండిద్ది గోంగూర. చిల్లి పండిద్ది. అంత కొండ గోంగూర కాదు, అది మంచి గోంగూర. ఇది కొండ గోంగూర. వెళ్ళి కొండ మాటలు వేసుకో. ఏడెందుకు వేసే పొలంలో నువ్వు చేసిన పనికి వాళ్ళు వస్తున్నారు లాగు తాడ తీసి వదులుతారు. కొడుతుంటే సార్ ఇతనే సార్ కొట్టింది, ఇతనే సార్ గోంగూర ఇచ్చింది అని చెబుతా ఉంటా. ఎవడికో చెప్తాగా. మర్యాద మాట్లాడు మావా. ఏమి ఇసుకిచ్చాను? అది ఎందుకు బీకి కొట్టా? ఇప్పుడు నువ్వు గోంగూర ఇష్టం ఉంటేనే కా నీకు మీద అందుకే వాళ్ళకి వేసి పొడిచి చంపింది నువ్వు వాళ్ళకి ఇచ్చి గోంగూరని నాశనం ఎదవ అని తెలిసి కూడా నేను అయినా గానీ నువ్వు చేస్తావు, చేసి చంపావు. చంపిన మాట చచ్చాడు స్వామి. ఆడెవడో ఎంత లా ఉండి పొలంలో తిన్నాడంట. నువ్వు మనిషివా? ఎట్ట మనిషివి? చచ్చారంట. అయ్యా ఎందుకు వాళ్ళు వచ్చినప్పుడు అలా చెప్పుకో. నేనైతే నీ మీదే చెబుతాను. నేను నీ మీదే చెబుతా. ఈయనండి ఎదవా గోంగూర వేసి చంపింది పెద్ద నీచుడండి. మాట్లాడ బాగా కొత్త చిరిగిపోతే ఎక్కువ చెప్తే మళ్ళీ ఎవరిని నమ్ముతాను? గోంగూర పెడుతున్నా ఎన్ని కట్ల చెప్పారేంది అది? ఓహో అదే విషయము. ముందేసి అప్పుడప్పుడు పీకిచ్చావా? అందుకు చచ్చారా? మరి ఎందుకు ముందేసినాక 4 రోజుల తర్వాత బేతారు గోంగూర, 3 రోజుల తర్వాత బేతారు. అంతేగాని పాయింట్ అది. ముందుగానే పీకిచ్చేసావు ముందేసి. జనాలను చంపతానికి వచ్చి మనుషుల మధ్య జరుగుతున్నావే. నాశనం అయిపోతావు నువ్వు. మనుషులను చంపి ఇంత నీచుడివి జైల్లో ఉండిద్ది రాగా 6 నెలలు నీకు అప్పుడప్పుడే గోంగూర వేసి అప్పుడప్పుడు చేసి నువ్వు చేసిన పనికి వాళ్ళ పిల్లలు ఏమవ్వాలి? పావులు అనుకుంటా గుంటలు కూడా. మర్యాద మాట్లాడు. టేక్ రెస్పెక్ట్. ఇంగ్లీష్ వచ్చాడు. ఈ గోంగూర చంపతానికి కదా ఆయన చంపతానికి ప్లాన్ వేసి ఉంటావు ముందు. గోంగూర చచ్చేది ఎవరు? ఏం మాట్లాడుతున్నారు? తెలుగు సుల్లి గాని తెలుగు మాట్లాడుతున్నా. సుల్లి మాట్లాడుతున్నాడు. కొత్త ముసుగుపో ఎలను. నువ్వు భయపడాలి. నేను దేనికి భయపడాలా? గోంగూర ఎందుకు ఎవడో ఆయన గోంగూర ఎందుకు దేనికమ్మ? ఎవరు చంపుతా? నలుగురు చచ్చారా? నీ గోంగూర తిని చచ్చారు. గోంగూర గింగూర వేసి బెండకాయలు వేసి వంకాయలు వేసి జనాలు చంపబాక. జాగ్రత్తగా పరికెళ్ళి బతుకో ఎదవా. నీచుడా నీచుగా కుత్తే. ఎవరు అసలు ఏ ఊరు అండి? నువ్వు మనిషి వినట్రా? హలో ఇప్పుడు వినిపెట్టే ఛానల్కి నువ్వు పువ్వు పెడితేగా గోంగూర కూరేసావా? ఎవరు నువ్వేసావా? పెడుతున్నాడు పాపం. చాలా మందికి వేసి గోంగూరలు అన్ని వెళ్ళిపోరా బాబు. నాకు అందరూ చెబుతా ఈయన గోంగూర తినబాకండి, ఈయన గోంగూర తినొద్దని చెబుతా. కొత్త దేశం గోంగూర నీ మీద చెబుతా. ఈయన గోంగూర తినొద్దని.
ఈయన గోంగూర తినబాకండి జనాలు నలుగురు చచ్చిపోయారు ఎవరు కొనొద్దని చెప్తా ఇది ఎట్ట అమ్ముతావు చూస్తాగా ఈ గోంగూరని చచ్చిందంటే ఎవరు ఎవరు నేనేం తిన్నాను నువ్వు పెట్టిన నేను ఏం తినాలే కానీ అందరూ తెలుసు జనాలకి నేను శాకాహారి అని నీకులాగా పందిలాగా తింటాం కాదు కొంచెం కళాపోషణ ఉండాలా ఏదోలా బతకటం కాదు 10 మందిని మనం చూసి బతకాలా అట్ట బతుకు అంతేగాని గోంగూర ఇచ్చి నలుగురిని చంపుతాం కాదు నీచుడా